వార్తలను సమర్పిస్తున్నవారు రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్ భారత్ గ్యాస్ సమీపంలో త్రివేణి కాలేజ్ రోడ్. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో ఏపీ ఓపెన్ ర్యాపిడ్ అండ్ బ్రిడ్జ్ చెస్ ఛాంపియన్ పోటీలను ప్రారంభించిన సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా, వివిధ పార్టీల నాయకులు. జంగారెడ్డిగూడెం గరుడ నగర్ లో దేశ విదేశాలకు చెందిన ఔషధ పండ్ల మొక్కలను సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న అరవా శ్రీనివాసమూర్తి. దూబజర్ల అడవిలో ఉన్న కోతులకు అరటి పండ్లను ఆహారంగా తీసుకువెళ్లిన జంగారెడ్డిగూడెంకు చెందిన మూగజీవాల ప్రియులు మూగజీవాల మనుగడపై యువత దృష్టి పెట్టాలని పిలుపు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్, నీటి సంఘాల కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే. జంగారెడ్డిగూడెం షైనింగ్ స్టార్ స్కూల్లో అలరించిన క్రిస్మస్ సంబరాలు. ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు. జంగారెడ్డిగూడెంలో టౌన్ హాల్ నందు రాష్ట్ర ఓపెన్ ర్యాపిడ్ బ్రిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. సుమారు 56 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చింతలపూడి నియోజకవర్గ జనసేన పార్టీ కన్వీనర్ మేకా ఈశ్వరయ్య, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ, విద్యావేత్త అలుగు ఆనంద్ శేఖర్, సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు సమయమంతుల రాధాకృష్ణ పాల్గొన్నారు. కాసేపు చదరంగం పోటీల్లో పాల్గొని సందడి చేశారు. ఈ నెల 25వ తేదీ వరకు పోటీలు జరుగుతాయని, అదే రోజు బహుమతులను అందజేస్తారని అన్నారు. చదరంగం పోటీల ఆవశ్యకతను వివరించారు. జంగారెడ్డిగూడెం లాంటి ప్రాంతంలో రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలు నిర్వహించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. సృజనాత్మకత శక్తికి చెస్ పోటీలు ఎంతో దోహదపడతాయని నిర్వాహకులు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు జంగారెడ్డిగూడెం టౌన్ హాల్లో చెస్ ఛాంపియన్ కార్యక్రమాన్ని మన చంద్రశేఖర్ గారు ఏర్పాటు చేశారు. మరి జంగారెడ్డిగూడెం దగ్గర ప్రాంతం చెస్ ఛాంపియన్ ఆడే పిల్లలందరూ కూడా ఈరోజు ఈ చెస్ ఛాంపియన్ పోటీల్లో పాల్గొంటున్నారు. మరి వీళ్ళందరూ కూడా మరి గతంలో కూడా చెస్ ఛాంపియన్లో పాల్గొన్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ మరి వీరందరూ కూడా ఈవేళ పోటీలో పాల్గొంటే ఈ యొక్క ప్రైజ్లు ఇస్తాకే రేపు ఎవరైతే విజేతలు అవుతారో వాళ్ళకి ప్రైజ్లు వచ్చాక రేపు రోషన్ కుమార్ గారు కూడా ఈ యొక్క చెస్ ఛాంపియన్ పోటీలో పాల్గొన్నటువంటి విజేతలకి రేపు బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి చెస్ ఛాంపియన్లో పాల్గొన్న ప్రతి విద్యార్థి కూడా మంచి తెలివితేటలతోటి చెస్ ఛాంపియన్లో గెలవాలని, మరి మంచి అభివృద్ధి చెందాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చెస్ ఛాంపియన్షిప్ పోటీలు మన జంగారెడ్డిగూడెంలో జరగడం సంతోషం, శుభపరిణామం. ప్రపంచ ఛాంపియన్లుగా ఎదిగిన విశ్వనాథ్ ఆనంద్ గారిని, గుకేష్ని ఆదర్శంగా తీసుకుని స్ఫూర్తిగా తీసుకుని ఈ టోర్నమెంట్లో దాదాపు 16 జిల్లాల నుండి 80 మంది క్రీడాకారులు పార్టిసిపేట్ చేస్తున్నారు. వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అది మన ఈ ప్రాంతంలో జరగడం మన అదృష్టం. దానికి ఏలూరు జిల్లా చెస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ క్రీడాకారులంతా వారి ప్రతిభని చూపించి గొప్ప క్రీడా స్ఫూర్తితో ఈ క్రీడలో పాల్గొవాలని ఆకాంక్షిస్తూ జంగారెడ్డిగూడెంలో ఈరోజు రాష్ట్ర చెస్ పోటీలు నిర్వహించడం చాలా సంతోషదాయకం. ఎందుకనంటే రాష్ట్ర నలుమూలల నుంచి అనేక జిల్లాల నుంచి ఈ చెస్ పోటీల్లో పాల్గొంటున్నటువంటి చెస్ పోటీదారులందరూ కూడా ముందుగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాము. ఇటువంటి అవకాశం మన జంగారెడ్డికి ఇవ్వటం కూడా చాలా సంతోషించదగ్గ పరిణామం. దీంట్లో పిల్లలు పెద్దలు కూడా ఈ పోటీలో పాల్గొంటా ఉన్నారు. వారు మేధాశక్తికి ఇదొక మంచి పోటీ తత్వాన్ని ఏర్పరిచేటటువంటి విధానం. అటు చదువుతో పాటు ఇటు ఈ చెస్ పోటీలో కూడా పాల్గొనేటటువంటి పిల్లలందరూ కూడా మంచి పోటీని కనబరచాలని, ఈ పోటీలో ప్రతి ఒక్కరూ విజయం సాధించడానికి ప్రయత్నం చేయాలని, ఆ రకంగా వారందరూ కూడా మనం శుభాకాంక్షలు తెలియజేస్తాము.
శ్రద్ధ, ఓపిక ఉండాలే గాని ఇంటిలోని ఔషధ మొక్కలతో పాటు జాతి పండ్ల మొక్కలను వేసుకుని వాటి ఫలాలను ఆస్వాదించవచ్చంటున్నారు జంగారెడ్డిగూడెం గరుడనగర్ కు చెందిన అరవ శ్రీనివాసమూర్తి. గరుడనగర్ లో నివాసం ఉంటున్న మూర్తి ఇంటిపైన మొక్కలను పెంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ మొక్కలు మామూలువి కావు. ఇతర దేశాలలో మాత్రమే మొలిచే ఔషధ వివిధ పండ్ల మొక్కలను అలవోకుగా సాగు చేస్తున్నారు. పట్టణానికి చెందిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జట్టి గురునాథరావు ఇంటి వద్ద సాగు విధానాన్ని చూసినట్లు తాను కూడా సేంద్రియ పద్ధతిలో సాగు పండ్లు, ఔషధ మొక్కలను నాటి వాటి ఫలాలను 10 మందికి ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. క్యాన్సర్ నివారణకు, కిడ్నీ రుగ్మతలు, షుగర్ వ్యాధి బారిన పడిన బాధపడే వారు ఉంటే తాను ఇచ్చే పండ్లు, ఔషధ గుణాలు కలిగిన ఆకులు సేవించి రోగాల నుంచి బయటపడవచ్చని అన్నారు. అరవ శ్రీనివాసమూర్తి ఇంటిపైన వేసిన డ్రాగన్ ఫ్రూట్ మొక్కల సాగు విధానం చూసి గరుడనగర్ లో మిగిలిన వారు సైతం అదే విధానాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. ఎవరికైనా ఎటువంటి సలహాలు కావాల్సినా తనను సంప్రదించవచ్చని తెలిపారు. ఆయన ఇంటిపైన డ్రాగన్ ఫ్రూట్ తో పాటు చెర్రీ, ఎర్ర తోటకూర, స్టార్ ఫ్రూట్స్, క్యాట్ ఫ్రూట్, వాటర్ యాపిల్, స్వీట్ వాక్, బ్రహ్మకమలం, కొండమామిడి, స్ట్రాబెర్రీ, తైవాన్ లెమన్, రెడ్ జామకాయ, మిరాకిల్ ఫ్రూట్, మల్బరీ, క్యాటై ఫ్రూట్, పీనట్ బటర్, రెడ్ హలీమ్, స్వీట్ శాంతల్, రెడ్ వాటర్ యాపిల్, ఫ్యాషన్ ఫ్రూట్, నల్ల పసుపు వంటి రకాలను పెంచారు. తాను గురునాథరావును ఆదర్శంగా తీసుకుని సాగు చేస్తుంటే గరుడనగర్ లో తనను చూసి మిగిలిన వారందరూ ఔషధ గుణాలు కలిగిన మొక్కలు, పండ్ల రకాలను సాగు చేయడంపై దృష్టి పెడుతుండటంపై సిటీ న్యూస్ తో మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశారు. తన తనయ సైతం అగ్రికల్చర్ విద్యను అభ్యసించడంతో పాటు తాను దేశ విదేశాల నుంచి మొక్కలను తీసుకువస్తుందని తెలిపారు. కేవలం ఆవు పేడ, వర్మి కంపోస్ట్ తో మాత్రమే సాగు చేస్తున్నట్లు వెల్లడించారు. పక్షుల కోసం ఇళ్లపైన, వసరాలపైన డ్రాగన్ ఫ్రూట్స్ మధ్య గూళ్లు ఏర్పాటు చేశామని, వివిధ రకాలైన చిలక జాతికి చెందిన పక్షులు వస్తుంటాయని తెలిపారు. తనను సంప్రదిస్తే ఉచితంగా మొక్కలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఆకుకూరలను సైతం సాగు చేస్తున్నట్లు తెలిపారు. ఉన్న చిన్నపాటి ట్రైకర్ పై ఎన్నో ఔషధ, పండ్ల, ఆకుకూరలను సాగు చేస్తున్న అరవ శ్రీనివాసమూర్తి ఇంటి క్షేత్రం తమకు ఎంతో దోహదపడుతుందని గరుడనగర్ వాసులు తెలియజేస్తున్నారు. నాకు గత 5 సంవత్సరాలుగా 7-8 సంవత్సరాల నుంచి నేను టెర్రస్ గార్డెన్ పెంచుతున్నానండి. ఈ రోజు సిటీ న్యూస్ బాలు గారు వచ్చి టెర్రస్ గార్డెన్ వీడియో తీస్తారంటే సరే వచ్చారు సార్. నా దగ్గర ఇలాగ అరుదైన మొక్కలండి, ఇక్కడ కొంచెం మనకు అరుదుగానే దొరుకుతాయండి, ఇక్కడ దొరకవు. ఇది గ్యాక్ ఫ్రూట్ అండి. ఇది ఈ మొక్క గ్యాక్ ఫ్రూట్ అంటారండి దీన్ని. ఇక్కడ లేదండి ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి. డ్రాగన్ ఫ్రూట్ 10 సంవత్సరాల నుంచి ఉందండి నా దగ్గర. తర్వాత అది వాటర్ యాపిల్ అండి. అది వైట్ వాటర్ యాపిల్ అండి. అది వాటర్ యాపిల్ అండి. అది మిస్వాక్ అండి. అది ఎగ్ సంపంగి అండి. ఇది వాటర్ యాపిల్ రెడ్ అండి. ఇదేమో స్వీట్ వాక్ అండి. తర్వాత ఇది బ్రహ్మకమలం అండి. ఇదేమో కొండమావిడి అంటారండి. అంబ్రెల్లా మ్యాంగో కూడా అంటారండి దీన్ని. ఇవేమో స్ట్రాబెర్రీ మొక్కలు అండి. ఈ స్ట్రాబెర్రీ అండి. తర్వాత ఇదేమో లెమన్ అండి. తైవాన్ లెమన్ అండి. 8 నెలల కాపు వస్తుందండి. ఇదేమో రెడ్ జామ్ అండి. దానిమ్మకాయ ఫ్రూట్ లా ఉంటుందండి జామ్. ఇదేమో మిరాకిల్ ఫ్రూట్ అండి. ఈ మొక్క ఈ కాయ తింటే 2 గంటల వరకు టేస్ట్ తెలియదు మనకి. నేను నోరంతా తీగానే ఉంటుందండి. ఇదేమో మామూలు జామ్ అండి. తైవాన్ జామ్ అండి. ఇదేమో మల్బరీ ఫ్రూట్ షార్ట్ వెరైటీ అండి. ఇదేమో క్యాట్ ఐ ఫ్రూట్ అంటారండి దీన్ని. ఇంకా కాయలు లేవండి దీనికి. ఇదేమో స్టార్ ఫ్రూట్ అండి. ఇది స్టార్ ఫ్రూట్ అండి. ఇది పీనట్ బటర్ అండి. ఈ మొక్క పీనట్ బటర్ మొక్క అంటారండి దీన్ని. ఇదేమో వైట్ నేరేడు అండి. అదేమో స్వీట్ చెర్రీ అండి. స్వీట్ స్ట్రాబెర్రీ చెర్రీ అంటారండి దీన్ని. అదేమో రెడ్ హనీ మల్బరీ అండి. అది ఎగ్ ఫ్రూట్ అండి. అది స్వీట్ శాంతాల్ అండి. ఇదేమో రెడ్ వాటర్ యాపిల్ అండి. ఇది రెడ్ వాటర్ యాపిల్ అండి. స్వీట్ వాక్ అండి. ఇక్కడ అండి ఇంకోటి ఏమో కింద జాఫ్రా మొక్క అని ఒకటి ఉందండి. గమసిందరం ఫుడ్ మొక్క. దొండ మొక్క, మన దొండ ఉసిరి మొక్క ఉందండి నా దగ్గర. ప్యాషన్ ఫ్రూట్ ఒకటి ఉందండి. అక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయండి. నల్ల పసుపు ఉందండి. ఇంకా అరుదైన మొక్కలు ఉన్నాయండి. ఎవరికైనా కావాలితే నేను ఫ్రీగా ఇస్తానండి మొక్కలు. నా దగ్గర డ్రాగన్ ఫ్రూట్ అయితే అవైలబుల్ గా ఉందండి. ఇప్పుడు ఫ్రీగా ఇస్తానండి ఎవరికైనా. మీకు ఇన్స్పైర్ ఎవరైనా ఉంటే నాకు ఇన్స్పిరేషన్ మా సార్ గురునాథరావు గారు ఇంటికి మీద పెంచారండి అక్కడ ఇదివరకు ఫస్ట్ లో. అక్కడ చూసి నేను మొదలు పెట్టానండి. ఆ తర్వాత నాకు డెవలప్ చేసుకుంటూ వచ్చాను. పాప అగ్రికల్చర్ ఎంఎస్సీ చదివిందండి. మా పాప అక్కడక్కడ మొక్కలు అరుదైన మొక్కలు తీసుకొస్తాం మీద ఆ ఇంట్రెస్ట్ ఇంకా పెరిగి నేను ఇలా పెంచడం జరిగిందండి. మా ఆకుకూరలు కూడా మా టెర్రస్ మీద ఉంటాయండి ప్రతిదీని. ఇది చుక్కకూర అండి. అది పాలకూర అండి. అక్కడేమో మెంతికూర ఉందండి. అది ఇది పుజానా అండి. ఇదేమో గుంటకన్నా నాకండి. ఏరికి పెట్టుకుంటాక ఉపయోగపడుతుందని గుంటకన్నా నాకు కూడా ఉందండి మా దగ్గర. ఇది ఎక్కడైనా పొలాల్లో దొరుకుతుందండి. ఇది బయట మొక్క తీసుకొచ్చి అయితే అలా అయిందండి. నేను వేసిన తర్వాత ఒకటి చిన్న టబ్బులు పట్టుకెళ్ళి మా ఇంటి పక్కన కూడా చాలా మంది వేసుకున్నారండి. ఇక్కడ 15 ఏళ్ల మీద డ్రాగన్ ఫ్రూట్స్ బాగా కాస్తాయండి. ఇది ఒక మొక్క పెట్టుకుంటే సంవత్సరానికి లేదంటే 15 కేజీలు కాస్తుందండి. కొంచెం 2 సంవత్సరాలు అయితే, ఒక సంవత్సరం అయితే 2-3 కాయలు కాస్తాయి. తర్వాత 15 కేజీల వరకు కాస్తాను 2-3 మొక్కలు వేసుకుంటే. ఎవరైనా మీకు మొక్కలు కావాల్సి వస్తే నన్ను సంప్రదించే. డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు అయితే ఇప్పుడు నా దగ్గర ఉన్నాయండి. ఎవరికైనా ఫ్రీగా ఇస్తాను. మూగజీవాల రక్షణపై కొంతమంది మాత్రమే దృష్టి కేంద్రీకరిస్తుంటారు. చాలా మంది ఉపన్యాసాల్లో ఓదరగొడుతుంటారు. భూతదయ కలిగి ఉండాలని, మూగజీవాలకు ఆహారం, తాగునీరు అందించాలని చెబుతుంటారు. వీటిని ఆచరణలో పెట్టేవారు
అరుదుగా కనిపిస్తుంటారు. కొంతమంది ఏకంగా సోషల్ మీడియాలో వైరల్ కావడానికి చేసే హంగామా మామూలుగా ఉండదు. మూగ జీవాల ఆకలి తీర్చేందుకు జంగారెడ్డిగూడెంకు చెందిన 4 వ్యక్తులు నడుం బిగించారు. దోబచర్ల అడవి ప్రాంతంలో రహదారికి అటు ఇటు ఆహారం కోసం కోతులు దీనంగా ఎదురు చూస్తుంటాయని, వాటి ఆకలి తీర్చేవారు కరువయ్యారని, అందుకే తామే 60 గెలలను వేలంలో పాడి ఆహారంగా తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. తమను చూసి మిగిలిన వారందరూ ఆదర్శంగా తీసుకుని అడవి ప్రాంతంలో జీవించే మూగ జీవాల కోసం ఆహారం అందించాలని, అదేవిధంగా వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని వాటికి తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వీరిని చూసి బుట్టాయిగూడెం రోడ్లో ఉన్న కూరగాయల వ్యాపారి సైతం కూరగాయలను అందజేశారు. తమకు ఏమాత్రం అవకాశం కుదిరినా ఇదే విధంగా నెలకొకసారి చేస్తుంటామని, విందు వినోదాలకు, సినిమా ఫంక్షన్స్ వంటి వాటికి వృధాగా నగదు వెచ్చిస్తుంటారని, మూగజీవాల రక్షణపై నేటి యువత దృష్టి సారించాలని మీడియాతో కోరారు. గారపాటి ప్రసాద్ గారు, కల్లూరు మురళీకృష్ణ గారు, రెడ్డి సాయినాయుడు గారు, పులిపాటి వెంకట సుబ్బారావు గారు నలుగురు కలిసి మార్కెట్ యార్డ్ లో 60 కిలో అట్టిపళ్ళు కొని దోబచర్ల అడవిలో కోతులు ఆహారానికి అందించడానికి బయలుదేరినాం. మీరు కూడా ఇలా కోతులకి మూగజావాలకి ఉపయోగపడతారని, అంతా మేర ఉపయోగపడతారని కోరుతున్నాం. మరియు అనవసరంగా సినిమాలకి వాటికి వేస్ట్ ఖర్చులు చెప్తారు. ఇలా కాకుండా మూగజావాలకి ఎంతో సహాయపడతారని కోరుతున్నాం. ఇవ్వటం జరుగుతుంది తప్ప మేము అడ్వర్టైజ్మెంట్ కాదు. అందరూ ఇది ఇన్స్పిరేషన్ తో ఫ్యూచర్ లో అందరూ వెళ్లి ఆ మూగజీవాలకి ఆహారము రాబో కాలంలో ఇస్తారని సదుద్దేశంతో వీడియో చేయటం తప్ప మేము ఇస్తున్నాం అని అడ్వర్టైజ్మెంట్ కాదు. ప్లీజ్ కైండ్లీ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెంలో కొత్త బస్టాండ్ సెంటర్ వద్ద ద్విచక్ర వాహనాలను సిఐ మోహన్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. వాహనాలకు సంబంధించిన తగిన కాగితాలు, ఇన్సూరెన్స్ లేకపోతే చర్యలు చేపట్టారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని వాహనానికి సంబంధించిన కాగితాలు, డ్రైవింగ్ లైసెన్స్ అడిగితే అంటే ఏమిటని ఎదురు ప్రశ్నించడంతో కాస్తంత ఆశ్చర్యానికి గురయ్యారు. మిగిలిన ద్విచక్ర వాహనదారులు సైతం ఒక్కసారిగా కంగుతున్నారు. దీంతో పోలీసులు వారి స్థాయిలో చర్యలు చేపట్టారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలకు సంబంధించిన కాగితాలంటే ఏమిటో తెలియకుండా వాహనాలను నడిపేస్తున్నారని, ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని సిఐ మోహన్ ప్రశ్నించారు. వాహనాలు నడిపేవారు, యజమానులు సంబంధిత కాగితాలు, లైసెన్స్, ఇన్సూరెన్స్ లేకుండా ఉంటే మాత్రం ఎంతటి వారిపైనైనా చర్యలు తప్పవని సిఐ మోహన్ తెలిపారు. జంగారెడ్డిగూడెంలో మాజీ ప్రధాన రాజీవ్ గాంధీ విగ్రహ సెంటర్ వద్ద గాయత్రి రెస్టారెంట్ సమీపంలో గ్రేస్ గాస్పెల్ చర్చ్ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. విజయవాడకు చెందిన పాస్టర్ విల్సన్ తదితరులు క్రీస్తు జననం గురించి వివరించారు. చిన్నారులు వివిధ గీతాలకు నృత్యాలు చేశారు. యేసుక్రీస్తు చరిత్ర, బైబిల్ గొప్పతనం వంటి అంశాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవులు పాల్గొన్నారు. క్రీస్తు ప్రార్థనలు చేశారు. నీ వీధిలో తీసుకురా, నీ ఇంట్లో తీసుకురా, నీ స్నేహితులతో తీసుకురా, నీ సమాజంలో తీసుకురా, నీ ఊళ్ళో తీసుకురా. యేసుక్రీస్తు అందుకంటే వచ్చింది చప్పట్లు కొట్టించి చందాలు పట్టడానికి కాదు, విజిల్స్ వేయించి వీళ్ళు చూసుకుని వెళ్ళిపోవడానికి కాదు, వ్యక్తిగతంగా మన జీవితంలో విప్లవ శంఖారావం వదడానికి. జంగారెడ్డిగూడెంలో పాత బస్టాండ్ వద్ద ఉన్న సాయిబాబా మందిరం వద్ద 20వ వార్షికోత్సవ పూజలు మంగళవారం ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు ఈ పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు దర్బా వెంకట సుబ్రహ్మణ్య శర్మ తెలియజేశారు. విఘ్నేశ్వర పూజ, బాబావారికి పంచామృతాలతో అభిషేకం, కలశ స్థాపన, మండపారాధనలు, శ్రీ గురు చరిత్ర పారాయణం, శ్రీ సత్యసాయి సేవా సమితి వారిచే వేద పఠన, లలిత విష్ణు సహస్రనామ పారాయణం, భజన కార్యక్రమం, సహస్ర దీపాలంకరణకు పూజలు చేశారు. ఈ నెల 25వ తేదీ విఘ్నేశ్వర పూజతో పాటు ఉదయం 9 గంటలకు బాబావారికి పంచామృతాలతో అభిషేకం, శ్రీ సాయి లీలామృత ఏకపారాయణం, శ్రీ సాయి సత్యవ్రతాలు, శ్రీకృష్ణ పురందర భజన మండలి వారిచే వేద పఠన, లలిత విష్ణు సహస్రనామ పారాయణ, సాయంత్రం 3 గంటలకు భజన కార్యక్రమం, లలిత గోవింద సేవా సమితి వారిచే కార్యక్రమం, సహస్ర దీపాలంకరణ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే 26వ తేదీ 10 గంటలకు శిఖర కుంభాభిషేకం, అన్న సమారాధన, గ్రామ పల్లకి ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత వస్త్ర ప్రేమికులకు శుభవార్త. వస్త్ర వ్యాపారంలో ప్రఖ్యాతిగాంచి కాటన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక పేరుగాంచిన రామ్రాజ్ కాటన్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో ఏలూరు రోడ్ సెంట్రల్ బ్యాంక్ పక్కన ఈ నెల 20వ తారీఖున ఉదయం 10:49 గొప్ప ప్రారంభం. మా వద్ద మగ మహారాజులకు, గౌరవనీయులైన వ్యక్తులకు కావలసిన లెనిన్ వైట్ షర్ట్స్, లెనిన్ కాటన్ షర్ట్స్, కాటన్ కూల్ షర్ట్స్, మరకలు పడకుండా ఉండే
wrinkle free ready-made shirts, ముడతలు పడకుండా ఉండే లైట్ కాటన్ రెడీమేడ్ షర్ట్స్, లెనిన్ రెడీమేడ్ ప్యాంట్స్, షర్ట్స్, అంటించుకునే లుంగీలు, రెడీమేడ్ పంచెలు, కుర్తా పైజమాలు మరియు కుర్తా ధోతి సెట్స్ మరియు వివాహాది శుభకార్యాలకు కావలసిన వస్త్ర ప్రపంచం రామ్రాజ్ కాటన్ ఎక్స్క్లూసివ్ షోరూమ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో. అంతే కాదండోయ్, ఆడవారికి కావలసిన ట్రెడిషనల్ శారీస్, ఇన్నర్ వేర్స్, పార్టీ వేర్స్, లెగిన్స్, పెట్టికోట్స్, బ్రాస్, స్పోర్ట్స్ బ్రాస్ లభించును. పిల్లల అందానికి మరింత వన్నె తెచ్చే లిటిల్ స్టార్స్ ట్రెడిషనల్ లుంగీ షర్ట్స్, పంచ కుర్తాలు, అంచు మ్యాచింగ్ కుర్తాలు, పంచ షర్ట్స్ లభించును. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు మా రామ్రాజ్ కాటన్ తో శుభప్రదం చేసుకోవాలని కోరుకుంటూ మీకు ఇదే మా ఆహ్వానంగా భావించి మా వ్యాపార ప్రారంభోత్సవానికి విచ్చేసి మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. రామ్రాజ్ ఎక్స్క్లూసివ్ కాటన్ షోరూమ్, సెంట్రల్ బ్యాంక్ ప్రక్కన, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం అన్ని రకాల కిడ్నీ వ్యాధులు, బీపీ, షుగర్ మరియు జనరల్ మెడిసిన్ సమస్యలు చూడబడును. ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. కిడ్నీ సమస్యలకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలు కలవు. డయాలసిస్ 2100 రూపాయలు, జనరల్ వార్డుకు 1500 రూపాయలు, సింగిల్ రూమ్ కు 2500 రూపాయలు, ఐసీయూకు 6000 రూపాయలు మాత్రమే. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. ప్రతి నెల 1వ ఆదివారం ఉదయం 10:30 నుండి డాక్టర్ అందుబాటులో కలరు. సెల్ నెంబర్ 9491396555. వెల్కమ్ బ్యాక్. చింతలపూడి నియోజకవర్గమైన 4 మండలాల్లో పలువురికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆధ్వర్యంలో కూటమి నాయకుల చేతుల మీదుగా అందజేశారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో టీడీపీ నాయకులు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోటారి దొరబాబు గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని 4 మండలాలకు చెందిన లబ్ధిదారులకు 50 చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. మొత్తం 55,50,000 రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తోందని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చికిత్సకు తగిన ఆర్థిక సహాయం అందిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో వైద్యం, విద్యకు ఆంధ్రప్రదేశ్ సీఎం పెద్దపీట వేస్తున్నారని, త్వరలోనే నియోజకవర్గంలో కొత్త రోడ్లు పూర్తవుతాయని, అభివృద్ధికి అడ్రస్ ఆంధ్రప్రదేశ్ అని, పార్టీ కోసం, పార్టీ సంక్షేమం కోసం ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిరంతరం కష్టపడుతున్నారని అన్నారు. ఇది ప్రజల ప్రభుత్వం అని అభివర్ణించారు. ఇల్లు కట్టుకునే వారికి ఇంటి దగ్గరికి అధికారులు వస్తారని తెలిపారు. నియోజకవర్గంలో ఉపాధి కల్పన కోసం కొన్ని ఫ్యాక్టరీలు తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తున్నానని తెలిపారు. ఈ నెల 28వ తేదీ వరకు జరిగే మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని చింతలపూడి శాసనసభ్యులకు అజెండా కాపీని ఎంపీపీ కొదవ జ్యోతి అందజేశారు. లక్కవరంలో కామవరపుకోట, జంగారెడ్డిగూడెం మండలంలో నూతనంగా సాగునీటి ఎలక్షన్లో ఎన్నికైన అధ్యక్షులకు, చైర్మన్లను, సభ్యులను సభా వేదికపై ఎమ్మెల్యే అభినందించారు. ఈ ప్రభుత్వంలో దానికి పాలసీలు కానివ్వండి, అటు సంక్షేమ పథకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రభుత్వం నిరంతరం కూడా కృషి చేసి మరి వాళ్ళన్ని సాల్వ్ చేస్తున్నారు. ఈ రోజున ఏదైనా ఒక ఫైల్ కనుక మనం ఏదైనా ఒక మినిస్టర్ కి ఇస్తే అది వెంటనే ఫాలో అప్ చేసి వాళ్ళు ఆ ఎమ్మెల్యేస్ కాల్ చేసి, ఎమ్మెల్యే ఆఫీస్ కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని వాళ్ళు ప్రాసెస్ చేస్తున్నారు. ఇది ఇండస్ట్రీ సంబంధించి, అలాగే డెవలప్మెంట్ సంబంధించి. మరి ఇంకో అంశం చూస్తే మనము రోడ్స్, మరి పంచాయతీరాజ్ నిధులు అయితే ఉందో గత ప్రభుత్వంలో చూస్తే గ్రామంలో రోడ్లు అన్ని కూడా దారుణంగా ఉండే, ఎక్కడ కొత్త రోడ్లు వేసిన దాఖలాలు లేవు. కానీ వచ్చిన మొదటి 4 నెలల్లోనే ఎన్ఆర్జీఎస్ కింద, గ్రామాభివృద్ధి కింద సీసీ రోడ్ల కోసం మరి కలెక్టర్ గారి దగ్గర నుంచి, అలాగే మినిస్టర్ గారి చొరవతోటి 22 కోట్ల రూపాయలు రావడం జరిగింది. అలాగే ఎంపీ గారు 1 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే గ్రామాల్లో సీసీ రోడ్స్ వేసుకోవడానికి మన నియోజకవర్గానికి 23 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. దాంట్లో వర్క్ స్టార్ట్ అయినాయి. 70 to 80% ఆల్రెడీ ఫినిష్ అయిపోయినాయి. మనం ఎంత త్వరగా ఫినిష్ చేసి మరి పని చూపిస్తామో, మళ్ళీ సెకండ్ ఫేజ్ లో మనం ఇంకా ఎక్కువ డబ్బులు తెచ్చుకో. దేవులపల్లి రోడ్ మరి లాస్ట్ టైం దానికి 60 లక్షల, మరి దానికి 20 లక్షల మరి దానికి సబ్మిట్ చేస్తే కాంట్రాక్టర్ చేయకుండా వెళ్ళిపోయాడు. మరి చేయకుండా వెళ్ళిపోతే ఆ కాంట్రాక్ట్ అలాగే ఉండదు. మళ్ళీ రివైజ్ ఎస్టిమేట్స్ కింద 90 లక్షలు సబ్మిట్ చేసాము దేవులపల్లికి. ఉంది ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదు. సో మీరు నన్ను వెంటబడి పని చేయించుకోండి. పని చేయడం నాకు చాలా ఆనందం ఉంటుంది. కాబట్టి సో దేవులపల్లికి రోడ్ వచ్చే విధంగా
రోడ్ వచ్చి గతంలో ఇదే విషయం మీద పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా మన అధికారం లేనప్పుడు నేను ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ అని మరి అటకెక్కిచ్చిన ముఖ్యమంత్రి అని చెప్పేసి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఒకరిని కలిసేదానికి అవకాశం లేదు. పేదవాడు వైద్యానికి అవసరమయ్యే ఒక అర్జీ ఇచ్చేదానికి అవకాశం లేదు. ఆ తాడేపల్లి ఇంట్లో కూర్చుని చక్కగా పబ్జీ ఆడుకునేవాడు తప్ప పేద ప్రజలు ఎక్కడ కలిసేటోడు కాదు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా ఎమ్మెల్యేలు కూడా ఏమి సహాయం చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉండేవారు. ఈ కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్నందుకు ఓ పక్కన రాష్ట్రానికి ఏం కావాలో మోదీ గారి నుంచి చక్కని సహాయం అందుతా ఉంది. నిన్న చూశారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో కాలిబాట కూడా లేని దగ్గర రోడ్డు వేయించడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో వెళ్ళి చేసినటువంటి కార్యక్రమం. ఈ రోజు ఎమ్మెల్యే గారు మరి ముఖ్యమంత్రి సహాయ చెక్కులు దాదాపు 61 మందికి చెక్కులు ఇవ్వడానికి ఇక్కడికి ఇచ్చేశారు. ఈ 61 మంది చెక్కులు అంటే వాళ్ళ జీవితాలు అవి. ఊరికే చెక్ అంటే ఇచ్చామని కాదు, వాళ్ళ జీవితాలు నిలబెట్టేటువంటి కార్యక్రమం. అంత మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి మనందరం కూడా సపోర్ట్ చేస్తూ ఈ యొక్క ఎలాంటి సమస్య ఏదన్నా కూడా మీకు ఎక్కడ స్థానిక నాయకత్వం ఉంటే అక్కడికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే వారు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చి ఎమ్మెల్యే గారు ఎలాంటి విషయంలో విద్య విషయంలో కానీ వైద్య విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ చాలా 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 మరి కన్సెంట్ తోటి 100% పనిచేస్తా ఉన్నారు. ఎక్కడా లేని విధంగా మరి జాబ్ ఫేర్ పెట్టి దాదాపు ఒక 100 మంది 200 మందికి ఉద్యోగాలు ఇటీవలే కల్పించారు ఎమ్మెల్యే గారు. అదే విధంగా వైద్య విషయంలో చాలా సీరియస్ గా పనిచేస్తా ఉన్నారు. ఇక ఆరోగ్య విషయంలో కూడా అంతే సీరియస్ గా ఉన్నారు. కాబట్టి మనందరం కూడా మన ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేస్తూ ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా అది మన సమస్యగా మనం చేయాల్సింది ఏంటంటే మన స్థానిక నాయకత్వం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావటం. జంగారెడ్డిగూడెంలో రాజుల కాలనీ నందు డీసీజీబీ కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న షైనింగ్ స్టార్ ప్లే స్కూల్ నందు క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. షైనింగ్ స్టార్ ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ చంద్ర ఆధ్వర్యంలో సంబరాలు చేశారు. వివిధ వేషధారణలో విద్యార్థులు అలరించారు. క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యతను గీతాల రూపంలో నృత్యాలు చేస్తూ వివరించారు. షైనింగ్ స్టార్ ప్లే స్కూల్ ప్రాంగణంలో క్రీస్తు జన్మించినప్పుడు ఉన్న కుటీరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కుటీరంలో ఉన్న క్రిస్మస్ గొప్పదనం చూపే విధంగా బొమ్మలను ఏర్పాటు చేశారు. వివిధ రకాలైన స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. క్రిస్మస్ ట్రీని ఆకర్షణీయంగా అలంకరించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులు వేసిన నృత్యాలు విద్యార్థులు తల్లిదండ్రులను అలరించాయి. కేవలం చదువు మీద దృష్టి పెట్టకుండా చిన్ననాటి నుంచే అన్ని రంగాల వైపు అన్ని పండుగల గొప్పతనం గురించి వాటి సారాంశం గురించి విద్యార్థులకు తెలియజేయాలని చంద్ర తెలిపారు. క్రీస్తు ప్రార్థనలు చేశారు. చక్కటి క్రమశిక్షణతో విద్యార్థులందరూ క్రిస్మస్ సంబరాలను తిలకించిన తీరు చూపర్లను ఆకర్షించింది. వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వరుణుడు వర్షించాడు. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల సాదాసీదాగా వానజల్లులు కురిస్తే మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి అధికంగా వర్షాలు పడినట్లు వాతావరణ శాఖ తెలియజేస్తోంది. ఒక్కసారిగా వాతావరణంలో చలి పెరిగింది. కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలి తీవ్రత పెరగడంతో వృద్ధులు చిన్నారులు స్వెటర్స్ రగ్గులను ఆశ్రయించారు. జోరు వర్షంలో సైతం గొడుగులు వేసుకుని మరికొంతమంది పనుల్లో నిమగ్నమయ్యారు. బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా దక్షిణ కోస్తాలో వర్షాలకు అధికంగా కురుస్తాయని తెలియజేస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించారు. కాలువలు నదులు ప్రవాహాల వద్ద జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట చర్చ్ నందు పాస్టర్ నిత్యానందం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివేకానంద విద్యా సంస్థల కరెస్పాండెంట్ సెక్రటరీ ఆర్పి రాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీస్తు సందేశం నీ వలనే నీ పొరుగు వారిని ప్రేమించవలెను, తన్ను తాను తగ్గించుకున్న వారు హెచ్చించబడుదురని, యేసుక్రీస్తు అందరికీ ప్రభువని క్రిస్మస్ సందేశం వివరించారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి వృద్ధులకు మహిళలకు చిన్నపిల్లలకు చీరలు దుప్పట్లు వస్త్రాలు బహుమతులు బహుకరించారు. అనంతరం బిషన్ టి జాన్సన్ క్రిస్మస్ సందేశం తెలిపారు. క్రీస్తును భయభక్తులతో భక్తి శ్రద్ధలతో ఆరాధించాలని, క్రిస్మస్ ను ప్రేమానురాగాలతో జరుపుకోవాలని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు యూత్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలోని గొలగముడి వెంకటస్వామి ఆలయం నందు వెంకటస్వామి 13వ అఖిలాంధ్ర భక్త సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటస్వామిని దర్శించుకున్న అఖిలాంధ్ర భక్త సమ్మేళనం నిర్వాహకులు భక్తులు విశేష పూజలు చేశారు. అగ్నిగుండాన్ని దర్శించుకున్నారు. భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేశారు. ఓం నారాయణ ఆది నారాయణ పారాయణంతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. జంగారెడ్డిగూడెం పట్టణం నుంచి డాంగనగర్ కు చెందిన వానపల్లి జగదీష్ పాల్గొన్నారు. స్వామివారి చరిత్ర వివిధ అంశాల గురించి ఆయన సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. వెంకటస్వామి లీలలు చేయాల్సిన కార్యాచరణపై చర్చించారు. అన్ని దానాల్లో అన్నదానం ఎంతో విలువైనదని తెలిపారు. భజనల గొప్పతనం గురించి ఆధ్యాత్మిక విలువలపైన ఆయన మాట్లాడారు.
స్వామి వేదంలో ఎందుకంటే స్వామి వారి మహాత్ములు అవలో అన్నంతో స్వామి జరిగే భగవంతుడు దర్శనం చేయాలి అంటే అదృష్టం అంటే మనది. అంటే మనం స్వామి గురించి ఏ విషయం చూసుకున్నా కానీ అది సముద్రంలో సరైన. జీలుగుమిల్లి మండలం వంకవారిగూడెం గ్రామంలో పీసా చట్టం ప్రకారం గ్రామ సభ నిర్వహించారు. అధికారాలు, హక్కులు, విధుల అవగాహన సదస్సు కార్యక్రమంలో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పాల్గొన్నారు. ఎన్నికల్లో వాయిదా పడిన భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని గిరిజన సమాజానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ జనజాతీయ గౌరవ దివాస్ గా జరిపారు. పీసా చట్టం, ఫారెస్ట్ రైట్ యాక్ట్, FRAలపై అవగాహన కార్యక్రమంతో పాటు GPDO, PDIలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జీలుగుమిల్లి మండల అధ్యక్షులు పసుపులెట్టి రాము, ఇన్ఛార్జ్ తహసీల్దార్ స్లేవజోజి, బీజేపీ మండల అధ్యక్షులు కొండపల్లి ప్రసాద్, జిల్లా నాయకులు చాటరాతి ప్రసాద్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంకల్పించుకుందాం. సమాజాన్ని, కుటుంబాన్ని, స్నేహితులను మారక ద్రవ్యాల బారి నుండి అనుగుణంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై. ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఏజెన్సీ చట్టాల్లో పీసా చట్టం అనేది చాలా బలమైన చట్టం. దీన్ని టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెంటనే దీన్ని అమలు చేయడం జరిగింది. రామారావు గారు, ఎన్టీఆర్ రామారావు గారు. కానీ దీన్ని పూర్తిగా అమలు చేయటం ఏ ప్రభుత్వం వల్ల సాధ్యం కాలేదు. ఎందుకంటే ఈ చట్టంలో ఉండేటువంటి పవర్ చాలా బలమైనది. ఈ గ్రామంలో మనందరం కూడా ఒక తీర్మానం చేసి పీసా చట్టం ద్వారాగా దాన్ని అమలు చేయొచ్చు. తప్పకుండా అది గ్రామాధికార పీసా చట్టంగా మనం పరిగణలోకి తీసుకొని ఇది శాసనం ద్వారాగా మనం తీసుకున్నటువంటి ఏదైతే ఈ నిర్ణయం ఉందో దీన్ని మనం అమలు చేయడానికి ప్రభుత్వం వద్దకు ఈ పీసా గ్రామ సభని మనం పంపించవచ్చు. అదే ఇది కేవలం ఒక భూమికి సంబంధించి కాదు, అన్ని రకాల ఏదైతే మన పీసా చట్టం అన్ని రకాల సాంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతులు, సహజ వనరులు మరియు ప్రజల మధ్య వివాదాలు పరిష్కరించే ఒక వేదిక ఇది. అంటే కేవలం ఒక భూమికి సంబంధించింది కాదు. దయచేసి అర్థం చేసుకోండి. మన ప్రాంతంలో, మన గ్రామంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో అనేక సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల్ని ఈ గ్రామ సభలో కూర్చొని కోరం అనేది ఉంటది. 100 మందికి ఒక 75 మంది దీని మీద నిర్ణయం తీసుకుంటేనే ఆ కోరానికి గ్రామ సభకి ఆమోదం పొందినట్లు. ఆ గ్రామంలో ఉండేటువంటి ప్రతి సమస్య కూడా మనందరం కూడా కూర్చొని దానిపై నిర్ణయం తీసుకొని మనం తీర్మానం చేసినట్లయితే దాని అమలు కోసం ప్రభుత్వ అధికారులు ప్రయత్నాలు చేస్తారు. అలాగే గ్రామంలో భూమి, నీరు, అడవులు, సహజ వనరులు, సాంప్రదాయాలు ఇలాగా ప్రతి ఒక్కటి కూడా ఈ గ్రామ సభలో మనం అమలు చేయొచ్చు. ముఖ్య ఉద్దేశం చెప్పడానికి ఈ గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఈ గ్రామ సభలోని చట్టాలు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, చట్టాలు మీకు అమలవుతున్నాయా లేదా అన్నది ముఖ్య ఉద్దేశం ఈ సదస్సు. వాస్తవంగా మన పీసా గ్రామ సభ చట్టాల్లోని పొందుపరిచిన అంశాలను ఏజెన్సీలోని ఏదైతే గిరిజన చేతిలో ఉన్న భూమి నాన్ గిరిజన చేతిలో వెళితే ఆ గిరిజనకి నాన్ గిరిజన భూమిని గ్రామ సభలో తీర్మానం చేసి ఏదైతే అన్యక్రాంతంగా నాన్ గిరిజన చేతిలోకి వెళ్ళిపోయిందో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో ఏపీ ఓపెన్ ర్యాపిడ్ అండ్ బ్రిడ్జ్ చెస్ ఛాంపియన్ పోటీలను ప్రారంభించిన సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా, వివిధ పార్టీల నాయకులు. జంగారెడ్డిగూడెం గరుడ నగర్ లో దేశ విదేశాలకు చెందిన ఔషధ పండ్ల మొక్కలను సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న అరవా శ్రీనివాసమూర్తి. దూబజర్ల అడవిలో ఉన్న కోతులకు అరటి పండ్లను ఆహారంగా తీసుకువెళ్లిన జంగారెడ్డిగూడెంకు చెందిన మూగజీవాల ప్రియులు, మూగజీవాల మనుగడపై యువత దృష్టి పెట్టాలని పిలుపు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్, నీటి సంఘాల కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే. జంగారెడ్డిగూడెం షైనింగ్ స్టార్ స్కూల్లో అలరించిన క్రిస్మస్ సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.